హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మెయిన్గా ఉమెన్స్ కోసం అండి. అది కూడా స్పెషల్లీ ఫర్ హౌస్ వైఫ్స్ కోసం. సో నార్మల్గా ఒక డే తీసుకుంటే 24 అవర్స్ ఉంటాయి అనుకుంటే ఉంటాయి కాదులేండి 24 అవర్సే ఉంటాయి. ఆ 24 అవర్స్ కూడా ఫ్యామిలీ కోసం మెయిన్‌గా కిడ్స్ కోసం కానివ్వండి, హస్బెండ్ కోసం గానీ ఆలోచించే ఫస్ట్ పర్సన్ ఎవరుంటారు అంటే వుమెనే ఉంటుంది కదా! వైఫే ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్‌లో ఏమవుతుంది అంటే నేను అనేది మనం చాలా మిస్ అవుతున్నాము. నేను ప్లేస్‌లో మనం వస్తుంది. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ కానివ్వండి, సెల్ఫ్ మోటివేషను ఇవన్నీ కూడా మనం మిస్ అవుతున్నాము కదా! సో ఈరోజు టాపిక్ వచ్చేసి దాని గురించే. మనని మనం ఎలా మోటివేట్ చేసుకుంటూ, మనని ఎలా మనం హై ప్రయారిటీ మనకిచ్చుకోవాలి, అది ఎంత ఇంపార్టెంటు అన్నది ఈరోజు నేను నాకు తెలిసినవి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికన్నా ముందు వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది. ఓకేనా? సో నేను ఫస్ట్ ఇలా నేను అని చెప్తే చాలామంది అనుకొని ఉంటారు, పెళ్ళయ్యి పిల్లలు కూడా పుట్టిన తర్వాత ఇంకా నేను ఏంటి హరీష అంతా మనమే అయిపోతుంది కదా అనేసి. ఎస్, అఫ్కోర్స్ అంతా మనమే. కానీ మనంలో కూడా ఫస్ట్ నేను ఇంపార్టెంట్ కదా. చాలామంది ఒక చిన్న లాజిక్ అయితే మిస్ అవుతుంటారు. నేను హ్యాపీగా, నేను హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే నా ఫ్యామిలీకి బెస్ట్ ఇవ్వగలుగుతాను కదా. ఇది చాలామంది మిస్ అయిపోయే చిన్న లాజిక్, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. ఓకేనా? ఇక్కడ నేను మ్యాక్సిమం కూడా నా గురించే మాట్లాడతాను, నాకు సంబంధించినవే షేర్ చేస్తూ. ఏంటి అంటే యాక్చువల్గా లాస్ట్ ఏప్రిల్లో అట్లా తీసుకుంటే అవును, ఏప్రిల్లో నా వెయిట్ వచ్చేసి అరౌండ్ 66 ఉన్నాను లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో. బట్ ఇప్పుడు ఈ నవంబర్లో ఒక 2 వీక్స్ బ్యాక్ తీసుకుంటే నా వెయిట్ వచ్చేసి 77. అంటే నేను అరౌండ్ 11 కేజెస్ వెయిట్ పెరిగాను. ఓకేనా? సో దానివల్ల నాకేమీ హెల్త్ ఛాలెంజెస్ అయితే ఏం రాలేదు, హెల్త్ ఇష్యూస్ అయితే ఏం రాలేదు. కానీ హెల్తీగా ఉండటం అంటే నాకు సంబంధించినంత వరకు అది ఫిజికల్లీ, మెంటల్లీ, స్టేబుల్లీ అండ్ సైకలాజికల్లీ అన్ని విధాలుగా అన్ని ఏరియాస్లో కూడా హెల్తీగా ఉండటము. ఓన్లీ మెడిసిన్స్ లేవు, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి హెల్తీగా ఉన్నట్లు కాదు నాకు సంబంధించినంత వరకు. సో ఈ వెయిట్ పెరగటం వల్ల నాకేమవుతుంది అంటే నా మీద నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే తగ్గుతుంది. చాలామంది అనుకోవచ్చు అంటే వెయిట్ వెయిట్ ఉన్నోళ్ళందరికీ కాన్ఫిడెన్స్ ఉండదా అనేసి. బట్ అలా కాదు, నేను ముందే చెప్పాను, ఇక్కడ నేను నా గురించే చెప్తున్నాను అనేసి. నాకైతే అంత వెయిట్ పుటాన్ అవ్వటము నాకు తెలిసి నేను లాస్ట్ 7-8 ఇయర్స్లో నేను అంత వెయిట్ అయితే ఎప్పుడూ లేను. అంతకుముందు పిల్లలు సాయి చిన్నప్పుడు మేబీ అంతున్నానేమో కానీ. సో ఇంత వెయిట్ వల్ల నా మీద నాకు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ఎలాంటి డ్రెస్ కూడా నాకు సూట్ అవ్వట్లేదు అని అనిపిస్తుంది. అట్లా అని నేనేం వన్ పీస్ డ్రెస్సెస్ వేసుకోను. నేను ట్రెడిషనల్‌గానే రెడీ అవుతాను. శారీస్ కానీ, చుడీదార్స్ కానీ ఇట్లానే. బట్ అవి కూడా నాకు కంఫర్ట్‌గా అనిపించటం లేదు. నాకు తెలిసిన వాళ్ళలో నలుగురిలోకి వెళ్ళాననుకోండి, మేబీ వాళ్ళు డైరెక్ట్‌గా నా ఫేస్ మీద అడగకపోవచ్చు, ఇంత లావయ్యావేంటి అనేసి. కానీ నాకే అనిపిస్తది, వాళ్ళు నా గురించి అనుకుంటారేమో, లావైపోయింది హరీష ఇట్లా అనుకుంటారేమో అని చెప్పేసి నాకొక ఫీలింగ్ అయితే స్టార్ట్ అయింది. వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బట్ ఆ మోటివేషన్ అయితే డెఫినెట్‌గా నాకు రాలేదు. కానీ ఫైనల్‌గా నేను రియలైజ్ అయింది ఏంటంటే, మోటివేషన్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచో బయట నుంచి అయితే రాదు. వేరే ఎవరైనా వచ్చి మోటివేట్ చేసినా మేబీ ఆ 1 అవర్, 2 అవర్స్, 1 డే ఉంటుందేమో. మనకి మనం రియలైజ్ అయ్యి, మనకు మనం ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు మాత్రమే
మన గురించి మనం టైం పెట్టుకుంటాము. సో, అట్లా ఇది టైం ఇది నాకు ఇంకా టైం ఇది వెయిట్ లాస్ అవ్వటానికని అనిపించి, నేను లాస్ట్ 15 డేస్ నుంచి అయితే నా మీద నేను ఫోకస్ పెట్టుకున్నాము. మనకి మనం టైం ఇచ్చుకున్నామంటే డెఫినెట్‌గా రిజల్ట్ అయితే కనిపిస్తది కదా! మేబీ ఆ రిజల్ట్ మీకు కనిపించకపోవచ్చు. నాకైతే కనిపిస్తుంది. లాస్ట్ 15 డేస్ నుంచి నాలో వస్తున్న చేంజెస్ డెఫినెట్‌గా అది కంప్లీట్‌గా విజిబుల్ చేంజెస్ వచ్చినప్పుడు మీతో అయితే డెఫినెట్‌గా షేర్ చేసుకుంటాను. నా కోసం నేను ఎన్ని పనులున్నా కూడా ఒక 1 అవర్ వాకింగ్‌కెళ్ళటము, ఇంకా నా కోసం నేను టైం పెట్టుకోవటం చేయటం వల్ల చేస్తున్నాను. మాక్సిమం వాకింగ్‌కే ఎళ్తాను. వాకింగ్ కుదరనప్పుడు మీరిప్పుడు వీడియోలో ఫస్ట్ చూసినట్టు ఇంట్లో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తాను. ఎక్సర్సైజెస్ కూడా మనమేం ప్రొఫెషనల్ లాగా అన్నీ వచ్చుండాలని కాదు. ఈరోజు చెయ్యాలి అనిపిస్తే ఈరోజే స్టార్ట్ చేయాలి. అంతేగాని ఈరోజు మంగళవారం మంచిది కాదు, లేకపోతే ఆదివారం పిల్లలున్నారు, లేకపోతే ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి కంఫర్ట్ అయిన డ్రెస్సెస్ లేవు, ఎక్విప్‌మెంట్ లేదు, ఇట్లా అనుకోకుండా ఇమ్మీడియేట్‌గా ఎప్పుడైతే రియలైజేషన్ వస్తుందో అప్పుడే స్టార్ట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగు. నేను వేసుకున్న డ్రెస్ కూడా చూడండి, నార్మల్ చూడీదార్ ఇంట్లో వేసుకునేదే. అండ్ నా దగ్గర డంబెల్స్ ఉన్నాయి. బట్ ఎట్లా మనం మేనేజ్ చేసుకోవచ్చని చూపించడం కోసం నేను బాటిల్స్‌తో చేశాను స్టార్టింగ్‌లో. 2 లీటర్స్ బాటిల్స్ తీసుకొని మంచిగా 2 కూడా ఈక్వల్ వెయిట్ ఉన్నవి తీసుకొని, నేను కొంచెం హ్యాండ్స్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను కాబట్టి నేను బాటిల్స్ పెట్టుకొని చేసుకున్నాను డంబెల్స్ లాగా. సో, అట్లా మనకి రోజుకొక పార్ట్ గురించి అయితే నేను చేయగలుగుతాను ఎక్సర్సైజెస్. ఎందుకంటే నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి. అలవాటు లేకపోయినా యూట్యూబ్‌లో పెట్టుకున్నామంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ వస్తాయి. సో, కంపల్సరీ మీ మీద మీరు టైం పెట్టుకొని ఎక్సర్సైజెస్ కానీ, వాకింగ్ కానీ అట్లాంటివి చేస్తూ ఉండండి. అండ్ దాంతో పాటు ఫిజికల్లీ ఫిట్‌గా ఉండడం అనేది అందరికీ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. నేనైతే అట్లానే అనుకుంటాను. ఎలా అంటే ఒకప్పుడంటే మనం అందరివి కూడా జాయింట్ ఫ్యామిలీస్. ఎట్లా అందరూ అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు అందరూ ఉండేవాళ్ళు ఇంట్లో పిల్లల కోసం. సో, పిల్లలకి హ్యాపీగా అందరూ అన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడేమైపోయింది అంటే అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఇంక హస్బెండ్ ఆఫీస్‌కెళ్లారు అంటే ఎక్కువ టైము పిల్లలు ఎవరితో ఉంటారు అంటే మదర్‌తోనే కదా! సో, మనం స్ట్రాంగ్‌గా ఉండి కాన్ఫిడెంట్‌గా ఉంటేనే వాళ్ళకి ది బెస్ట్ ఇవ్వగలుగుతాము అని నా ఫీలింగు. సో, చాలామంది అయితే దీనికి అగ్రీ చేస్తుంటారు కదా! సో, మన రోజుల్లో ఎలా ఉన్నా సరిపోయింది. బట్ ఇప్పుడు జనరేషన్‌లో ఇప్పుడు మాత్రం డెఫినెట్‌గా అయితే మనని మనం అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అలా ఉంటేనే కాన్ఫిడెంట్‌గా ఉండగలుగుతాము అని అయితే నేను అనుకుంటాను. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. యాక్చువల్‌గా నాకైతే చిన్నప్పటి నుంచి కూడా సైకిల్ తొక్కడం అయితే అస్సలు రాదు. నా పిల్లలకి సైకిల్ తొక్కడం వచ్చిన తర్వాత కూడా నాకైతే రాదనమాట. ఫుల్ నవ్వుతూ ఉండేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు పిల్లలు. కొంచెం వాళ్ళు పెద్దోళ్ళయిన తర్వాత కొంచెం క్లాసెస్‌కి అట్లా వెళ్ళాలన్నా కూడా నేను ఈవెన్ ఆటోనే ప్రిఫర్ చేసేదాన్ని. బయట ఆటోస్ దొరుకుతాయి కదా! సర్వీస్ ఆటోస్. ఆటోలోనే వెళ్ళి అక్కడ 1 అవర్ వెయిట్ చేసి క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని రావటం ఇట్లాంటివి చేస్తూ ఉండేదాన్ని. కానీ తర్వాత ఇట్లయితే కాదు, ఇంకా తర్వాత ఇంకా ఇబ్బందవుతది. సో, నేర్చుకోవాలని చెప్పేసి నేను లాస్ట్ ఒక 3, 4 ఇయర్స్ బ్యాకే నేను స్కూటీ నేర్చుకున్నాను. ఇప్పుడు హ్యాపీగా ఒక 2, 3 కిలోమీటర్స్ వరకు ఏదున్నా కూడా ఏమైనా గ్రోసరీస్ కానివ్వండి, లేకపోతే ఏమన్నా షాపింగు, పిల్లల్ని క్లాసెస్‌కి డ్రాప్ చేయటం ఏదైనా సరే నేను ఇంకా మా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా నేను పిల్లలిద్దరితో వెళ్ళగలుగుతాను, చేసుకోగలుగుతాను. సో, ఈ నేర్చుకోవటం అనేది నాకు డెఫినెట్‌గా నాకు ఇంకొంచెం కాన్ఫిడెంట్‌నే పెంచింది. అది నేర్చుకున్న వాళ్ళకి అంటే లేట్ ఏజ్‌లో నేర్చుకున్న వాళ్ళకి మేబీ అది ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటుంది. నేను తర్వాత అయితే ఇప్పుడు కార్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఇట్లా మనకి ఏదైతే కావాలో ఇప్పుడు జనరేషన్‌కి తగ్గట్టుగా మనం అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, అది కూడా కాన్ఫిడెంట్ లెవెల్‌ని పెంచుతుంది. అండ్ ఫిజికల్‌తో పాటు అండ్ మెంటల్‌గా కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అన్నాను కదా!
దానికోసం అయితే మనకు నచ్చిన యాక్టివిటీసు మనం చాలా ఏవో మనకి హాబీస్ ఉండుంటాయి. మనకిష్టమైన పనులు ఉండుంటాయి. బట్ ఇప్పుడేమవుతుంది అంటే పిల్లల్ని పెంచే ప్రాసెస్‌లో ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మర్చిపోతుంటాము. ఇంకా మొత్తం ఇదే ప్రపంచం అన్నట్లు బ్రతుకుతుంటాం కదా! అలా గాకుండా మీకోసం మీరు టైం ఇచ్చుకొని మీకేదైనా ఇష్టమైన హాబీని అది ఇంకా అట్లానే చేస్తూ ఉండండి. లైక్ నాకు పాటలు పాడటము, పాటలు వినటం అంటే చాలా ఇష్టం. దాంతోపాటు డ్రాయింగ్స్ వేయటం కూడా నాకు చాలా ఇష్టం. నేను ఇప్పుడు చూస్తే వాల్ మీద అవన్నీ కూడా నేను డ్రా చేసుకున్నవి నా కాలేజ్ డేస్‌లో ఉన్నవి. అవన్నీ కూడా నేను మెమరీస్ లాగా మా గోడ మీద అట్లా పెట్టేసుకున్న, హోల్డ్ చేసి పెట్టుకున్న ఆ మెమరీస్‌ని. ఇప్పుడు నేను డ్రాయింగ్ చేస్తూ ఉంటే స్టిల్ నేను ఇప్పటికీ డ్రాయింగ్ చేసుకుంటాను కొంచెం టైం ఉంది అంటే. దాన్ని చూసి నా పిల్లలకి అదే అలవాటైంది. నా పిల్లలు ఇద్దరు కూడా డ్రాయింగ్స్ చేస్తారు. వాళ్ళెక్కడ నేర్చుకోలేదు. వాళ్ళు చేస్తున్నప్పుడు నేనెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తా. వాళ్ళ పక్కన కూర్చొని నేను డ్రా చేస్తుంటా, కలరింగ్ చేస్తుంటా. నేను చేస్తుంటే వాళ్ళొస్తారు. అట్లా మనకున్న హ్యాబిట్ ఏదైతే ఉందో దాన్ని అట్లానే కంటిన్యూ చేసుకుంటూ దానికోసం కొంచెం టైం ఇచ్చుకున్నామనుకోండి, అది దానివల్ల మనకి కూడా హ్యాపీనెస్ వస్తుంది. నాకు ఆ గోడ దగ్గరికెళ్ళిన ప్రతిసారి ఆ డ్రాయింగ్స్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. దాంతోపాటు నా పిల్లలకి నా వల్ల ఒక కొత్త యాక్టివిటీ వచ్చింది. మేబీ దాన్ని నేను అబ్బా! ఇంట్లో పనులున్నాయి, ఏదో ఉన్నాయి, ఇంక టైం ఎక్కడుంది అని చెప్పేసి నేను తీసి దాన్ని పక్కన పడేసాను అనుకోండి, మేబీ అది నా పిల్లలకి అలవాటయ్యేది కాదేమో కదా! సో, అది కూడా. అట్లా మీకేదన్నా ఉన్నాయి ఇష్టమైన థింగ్స్ అంటే డెఫినెట్‌గా అవన్నీ కూడా ఇంకా అలా చేస్తూనే ఉండండి. అయి హ్యాపీగా అనిపిస్తాయి. మన మీద మనకి కాన్ఫిడెంట్ పెంచుతాయి. అట్లానే నాకు పర్సనల్‌గా నా కాన్ఫిడెంట్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఇందాక చెప్పినట్టు వెయిట్ లాస్ అయినప్పుడు అండ్ ఏదైనా కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు బైక్ రైడింగ్ అని చెప్పాను కదా! అట్లా బైక్ నేర్చుకున్నప్పుడు, స్కూటీ నేర్చుకున్నప్పుడు అండ్ ఇంకొకటి ఏదన్నా వర్క్ నేర్చుకుంటున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు నేను అంతకుముందు కూడా ఐ థింక్ చెప్పినట్లున్నాను. నేను యూట్యూబ్ అనేది మనీ కోసం కాకుండా నా కోసం నేను నా ఇష్టంతో స్టార్ట్ చేసుకున్నాను. ఏదో ఒక వర్క్ చేయాలి అన్న దాంతో స్టార్ట్ చేశాను అని చెప్పేసి. సో, ఇట్లా ఏదైనా వర్క్ చేస్తున్నాను, దీనికోసం కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను అంటే నాకిప్పుడు డెఫినెట్‌గా అయితే ఎంతో కొంత 1% అయినా నా మీద నాకు కాన్ఫిడెంట్ పెరిగింది. అలా మీకు ఏ విషయాలు చేస్తే మీ మీద మీకు కాన్ఫిడెంట్ అనిపిస్తదో డెఫినెట్‌గా వాటన్నిటిని అయితే లిస్ట్ అవుట్ చేసుకొని అవన్నీ చేయటానికి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎందుకు ఇంకా బిజీగా ఉంటాం, పిల్లల్ని పెంచితే చాలు అని అనుకుంటున్నారేమో. ఆ పిల్లలకి బెస్ట్ ఇవ్వాలి, వాళ్ళని బెస్ట్‌గా ప్రిపేర్ చేయాలి అంటే డెఫినెట్‌గా మనం అంతకన్నా బెస్ట్‌లానే ఉండాలి. లేదు అంటే ఈ రోజుల్లో అయితే అట్లాంటిదైతే పాసిబుల్ అవ్వదు అని నేను అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మనం చేంజ్ చేసుకుంటూ ఉంటేనే పాజిటివ్ వేలో ఓకేనా. దాంతో పాటు వచ్చేసి ఇందాక చూపించినప్పుడు సెల్ఫ్ కేరు. మీరు లేచిన వెంటనే ఫస్ట్ అద్దంలో చూసుకొని మీ గురించి మీరు పాజిటివ్గా ఒక 2, 3 విషయాలు చెప్పుకోండి. అవి ఏవైనా సరే మీలో మీకు ఏదైతే నచ్చుతుందో మీ స్మైల్ కానివ్వండి, మీ కైండ్‌నెస్సు ఇంకా ఏదైతే మీలో నచ్చుతుందో అది చూసి మీ గురించి మీరు చెప్పుకోండి. అది డెఫినెట్‌గా చాలా హెల్ప్ అవుతుంది. ఇది ప్రాక్టీస్ చేశారు అంటే రోజుకొక కొత్త విషయము. ఈరోజు ఒకటి చెప్పా అంటే నెక్స్ట్ మీలో పాజిటివ్ ఏముంది అట్లా వెతుక్కుంటూ మీ గురించి మీరే చెప్పుకోవటానికి, మీ గురించి మీతో మీరు మాట్లాడుకోవటానికి టైం పెట్టండి. అది కూడా డెఫినెట్‌లీ వర్క్ అవుతుంది. ఒక్కసారి అయితే ప్రాక్టీస్ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి మనం మిస్టేక్ చేసేది ఎక్కడ అంటే ఫుడ్ దగ్గర. చాలామంది హౌస్ వైఫ్స్ కానివ్వండి, మదర్స్ కానివ్వండి చేసే మిస్టేక్ ఏంటి అంటే ఉన్నదేదో హెల్తీగా పిల్లలకి చేసి పెడదాము, లేదా పిల్లలకి ఎక్కువ వండి పెడదాము, హస్బెండ్కి బాగా వంట చేసి పెడదాము అనుకుంటాం కానీ మన గురించి మనమైతే ఏం వండుకోవాలనుకోము. సింపుల్ అండి.
హస్బెండ్‌కి బాక్స్ కట్టే పని లేదు, లేకపోతే పిల్లలకి బాక్స్ కట్టే పని లేదు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇంట్లో మనం ఒక్కరమే ఉన్నామంటే ఇంట్లో ఏ పచ్చడో ఏదో ఒకటి ఉంటే అది వేసుకొని తింటాము. ఎంతమంది అగ్రీ చేస్తారు దీనికి? అంతే తప్ప మన కోసం స్పెషల్‌గా మనం కుక్ చేసుకోము. మనం హెల్తీగా తినాలి అని అనుకోము. అవునా కాదా? ఇది చాలామంది ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటారు. ఈవెన్ నేనైనా చాలా టైమ్స్ నాకొక్కదానికి అబ్బా! ఇప్పుడేం వండుకుంటాంలే అని ఏదుంటే అది తినేస్తాము. ఎప్పుడు అలా చేయకండి. ఫస్ట్ మీరు మీకోసం మీరు హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. మీరు పిల్లలకి, హస్బెండ్‌కి ఎంత హెల్తీగా టైం ఇచ్చి వండి పెడుతున్నారో మీకోసమైనా మీరంతే. అలా వండి అలా వండుకొని తింటేనే మనం డెఫినెట్‌గా హెల్తీగా ఉండగలుగుతాము. పిల్లల్ని కూడా చూసుకుంటాము. సింపుల్ అండి. మనకి ఒక రోజో, 2 రోజులో ఫీవర్ వచ్చి మనం బెడ్ ఎక్కాము అంటే, ఆ ఇల్లు ఎలా ఉంటదో ఒక్కసారి ఊహించుకోండి. మేబీ అలాంటి సిట్యుయేషన్స్ అందరి ఇళ్లలో వచ్చే ఉంటాయి కదా! ఫీవరో ఏదో ఒక దానితో మనం సిక్ అయ్యాము అంటే. ఓకేనా? సో, మన హెల్త్ చాలా ఇంపార్టెంటు. మన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచాలి అంటే. అండ్ వచ్చేసి మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండటం అని కూడా చెప్పాను కదా! ఈ ఎట్లా అంటే దానికి మెంటల్లీ స్ట్రాంగ్ ఏంటి? మేమేమన్నా వీక్ అనుకున్నామా అంటే అట్లా కాదు. ఏది జరిగినా సరే ముందు థింక్ పాజిటివ్ అన్నట్లు ఉండండి. ఆహ్, ప్రతి వారి లైఫ్‌లో ఎట్లాంటి లైఫ్‌లో అయినా ఈవెన్ మొన్న మనం చూసాం అంబానీ గారి లైఫ్. ఆయనకి డబ్బులు కానీ వేటికి తరుగే లేదన్నట్లు ఉంటది. కానీ డెఫినెట్‌గా వాళ్ళ అబ్బాయిని చూసుకున్నప్పుడు ఏదో ఒక క్షణమైతే ఆయన బాధపడే ఉంటారు కదా! అట్లా అని గొప్ప గొప్ప వాళ్ళకే తప్పట్లేదు. అందరికీ కామను. లైఫ్‌లో డెఫినెట్‌గా ఏదో ఒక ఫేజ్‌లో అయితే లో అవుతాము. స్ట్రగుల్స్ వస్తాయి. కానీ అలాంటి స్ట్రగుల్స్‌ని ఎవరైతే ఓవర్‌కమ్ చేసి మళ్ళీ పైకి లేస్తారో వాళ్ళే ఎట్లా అంటే సక్సెస్ అయినట్లు కదా! సో, అట్లాంటివి వచ్చినప్పుడు మనం ఆ సిట్యుయేషన్‌ని ఎలా ఫేస్ చేస్తున్నాము, ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దానికి ఎలా రియాక్ట్ అవుతున్నామా, లేకపోతే రెస్పాండ్ అవుతున్నామా అన్నది చాలా చాలా ఇంపార్టెంటు. సింపుల్‌గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే పిల్లలు ఆడుకుంటున్నారు. ఏదో గ్లాస్ ఐటెము సడెన్‌గా కింద పడింది, పగిలిపోయింది. మనకి ఫస్టు అది కొంచెం కాస్ట్‌లీదనుకోండి, లేకపోతే మనకి చాలా ఇష్టమైంది. బట్ పిల్లలు ఏదో చేస్తూ పగలగొట్టేశారు. మనం వెంటనే ఏం చేస్తాము? వెళ్ళి ఫటాఫటామనేసి వాడిని 4 బాదేసి అరుస్తాము, తిడతాము కదా! మ్యాక్సిమం చాలామంది ఇలానే చేస్తాము. అదేంటి రియాక్ట్ అవ్వటము. కానీ వెంటనే ఆ గాజు పెంకులు ఏదైనా ఉన్నాయి వాటికి గుచ్చుకుంటదేమో, వాడికేమన్నా అవుతదేమో అని చెప్పేసి పగిలిపోయింది ఎలాగో రాదు కదా! కానీ వెంటనే మనం రెస్పాండ్ అయిపోయి వాటిని వాటిని తీసి పక్కన పెట్టడము, అవి క్లీన్ చేయడం, అవి ఆ సిట్యుయేషన్‌కి రెస్పాండ్ అవ్వడము. సో, ఏదైనా జరుగుతున్నప్పుడు, ఎవరేమన్నా చెప్తున్నప్పుడు మనం రెస్పాండ్ అవుతున్నామా, రియాక్ట్ అవుతున్నామా అన్నది చాలా ఇంపార్టెంటు. సో, ఏదైనా చెప్తున్నప్పుడు ఫస్ట్ వినటం నేర్చుకోండి. పిల్లలు చెప్తున్నా, హస్బెండ్ చెప్తున్నా, ఎవరైనా చెప్తున్నారంటే ఫస్ట్ వినండి. విన్న తర్వాత మీకు నచ్చింది, నచ్చలేదు, మీ స్ట్రాంగ్ ఒపీనియన్ చెప్పండి. ఎట్లా వాళ్ళు చెప్తే ఫీల్ అవుతారేమో అట్లా కాదు. స్ట్రాంగ్‌గా మీ ఒపీనియన్ అక్కడ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే కం ఆహ్, ఇంట్లో అమ్మాయిలున్నారు అంటే మెయిన్‌గా పిల్లలకి ఫస్ట్ గురువు మదర్సేనండి. అది అందరికీ తెలుసు కదా! వాళ్ళు మనం చెప్పింది వినరు. మనం చేసేది చూసి ఫాలో అవుతారు. మనం స్ట్రాంగ్‌గా ఒపీనియన్ చెప్తున్నాము. మనం స్ట్రాంగ్‌గా దేని గురించి అయినా కావాలని అనుకుంటున్నాము, మనం హార్డ్ వర్క్ చేస్తున్నాము, మనం షేర్ చేస్తున్నాము, ఇట్లాంటివి ప్రతీదీ పిల్లలు అబ్జర్వ్ చేస్తారు. చిన్న పిల్లలు వాళ్ళకేం తెలుసు అనుకోకండి. డెఫినెట్‌గా వాళ్ళకి మనకంటే ఎక్కువే తెలుస్తుంది. మనం అలా అలా పెడుతున్నప్పుడు, పాయింట్ పెడుతున్నప్పుడు ఓకే ఇట్లా ఉండాలి, ఇట్లా చెయ్యాలి అని చెప్పేసి పిల్లలకు అర్థమయ్యి వాళ్ళు కూడా అలానే పెరగటానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ప్రతిరోజు అందరికీ ఒకటే ఎనర్జీ లెవెల్స్ ఉండవు కదా! ఎవరికైనా సరే ఒకరోజు మంచిగా అనిపిస్తుంది, ఒకరోజు కొంచెం డల్ అనిపిస్తుంది, కొంచెం వీక్‌గా అనిపిస్తుంది. అట్లాంటి సిట్యుయేషన్స్ అందరికీ ఉంటాయి. లేడీస్‌కి అయితే ఇంకొంచెం ఎక్కువే ఉంటాయి కదా! ఎక్కువ ఉన్నప్పుడు ప్రతీదీ ఓవర్‌గా అన్నీ మీదేసుకోకండి. ఇప్పుడు ఈ వర్క్ చేయకపోతే, లేకపోతే హస్బెండ్‌కి నో చెప్తే, పిల్లలకి నో చెప్తే వాళ్ళేమన్నా ఫీల్ అవుతారేమో
చేస్తానేమో అని చెప్పేసి ఓవర్ స్ట్రెస్ తీసుకొని ఓవర్గా అన్నీ మేదేసుకొని ఎక్కువ స్ట్రగుల్ అవ్వద్దు. మీ బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, మీ బ్రెయిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అన్న దాని మీదే స్టిక్ అన్న దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు వీక్గా ఉంది, ఎక్కువ వర్క్ చేయలేకపోతున్నారు, హ్యాపీగా పిల్లలకి చెప్పండి, వాళ్ళతో వాళ్ళ హెల్ప్ అడగండి, హస్బెండ్ హెల్ప్ తీసుకోండి. ఎందుకు అంటే మనకి ఓపిక లేకపోయినా చాలామంది లేడీస్ ఎట్లా ఓపిక లేకపోయినా కూడా అత్తగారు ఏమంటారో, మామగారు ఏమంటారో, లేకపోతే హస్బెండ్ ఏమనుకుంటాడో, లేకపోతే నేను ఇప్పుడు పడుకుంటే పిల్లలు ఏమనుకుంటారో నా గురించి, పని మనిషిని పెట్టుకుంటే, మెయిడ్స్ని పెట్టుకుంటే పక్కింటోళ్ళు ఏమంటారో, ఎదురింటోళ్ళు ఏమనుకుంటారో, ఇవన్నీ పక్కన పెట్టండి. మీ బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో మీకు మాత్రమే తెలుసు. దానికి తగ్గట్టే వర్క్స్ తీసుకోండి, దానికి తగ్గట్టే పని చేయండి. ఓవర్గా మేదేసుకొని ఎక్కువ స్ట్రగుల్ అయిపోయి చేస్తే మేబీ 1 మంత్ హెల్తీగా ఉండేవాళ్ళం 15 డేసే ఉంటాము, తర్వాత 15 డేస్ సిక్ అయిపోతాము. ఓకేనా? ఇవన్నీ కూడా మన కోసం మనం ఆలోచించుకునే థింగ్సే, కానీ ఇవన్నీ కూడా మనం మిస్ అవుతున్నాము. హౌస్ వైఫ్స్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ కూడా మన గురించి మనం మర్చిపోతున్నాము. నిజమా కాదా? ఎంతమంది అవును అంటారు చెప్పండి? డెఫినెట్గా ఇవన్నీ అందరికీ తెలిసినవే, కానీ ఇవన్నీ మిస్ అయ్యే థింగ్సే. కానీ దిస్ ఈజ్ ద టైం అనమాట. మన కోసం మనం ఆలోచించుకోవటానికి, మన కోసం మనం టైం పెట్టుకోవటానికి. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, నేను ఎక్కువ ప్రయారిటీ అని అనుకుంటే అన్నది పక్కన పెట్టేసేయండి. మనం అలా ఆలోచించేది కూడా మన ఫ్యామిలీ కోసమే, మన ఫ్యామిలీకి బెస్ట్ ఇవ్వటం కోసమే. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి, మీతో మీరు మాట్లాడుకోండి. మీరు అలోన్గా ఉన్న టైంలో మొబైలు, టీవీ ఇట్లాంటివన్నీ కూడా పక్కన పెట్టేసి మీ మనసుకి ఏమనిపిస్తుంది మీతో మీరు మాట్లాడుకోండి. వేరే వాళ్ళతో ఎవరితో షేర్ చేసుకోక్కర్లేదు. మీ ఫీలింగ్స్ మీతో మీరే షేర్ చేసుకుంటూ ఉండండి. అండ్ మనం మన హస్బెండ్ని కానివ్వండి, పేరెంట్స్ని, లేకపోతే పిల్లల్ని అందరినీ చాలా 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 లవ్ చేస్తాము, చాలా కేర్ తీసుకుంటాం కదా. సో దానిలో ఎంతో కొంతైనా మన కోసం మనం ఉంచుకోండి. డెఫినెట్గా అది అందరికీ కూడా యూజ్ అవుతుంది, అని హెల్ప్ అవుతుంది. అండ్ మెడిటేషన్ చేయండి. మీ హ్యాబిట్స్ ఏంటి, మీ హాబీస్ ఏంటి, మీ ఇష్టాలు ఏంటి, అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకొని వాటన్నిటి మీద ప్రాక్టీస్ చేయండి. ఫిజికల్గాను, మెంటల్గా, సైకలాజికల్గా ఫస్ట్లో చెప్పినట్టు అన్ని ఏరియాస్లో కూడా మనకి మనం హెల్తీగా చేసుకునేలాగా మనమే మోటివేట్ చేసుకోవాలి. అండ్ ఎప్పటికప్పుడు మనం గ్రూమ్ అవుతూ ఉండాలి. గ్రూమ్ అవ్వటం అంటే మొత్తం హెయిర్ కట్ చేసుకొని, లేకపోతే ఏదో మోడర్న్ డ్రెస్సులు వేసుకొని అట్లా కాదు. మీకు ఎలా అయితే కంఫర్ట్గా ఉంటారో మీరు దానిలోనే ఇంకొంచెం మంచిగా, ఇంకొంచెం నిన్నటికి ఈరోజుకి ఇంకా ఇంప్రూవ్మెంట్, బెటర్మెంట్ ఉండేలాగా అట్లా గ్రూమ్ చేసుకుంటూ ఉండండి. డెఫినెట్గా ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొంత పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అయితే డెఫినెట్గా మనమైతే ఈ రోజు కన్నా కూడా ఇంకా చాలా చాలా బెటర్ పొజిషన్లో అయితే ఉంటామనేది అయితే నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత అయితే హెల్ప్ అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఎలా అనిపించింది అన్నదైతే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చిందా, మీకు వీటిలో ఏదైనా టిప్ హెల్ప్ అయిందా, మీరు కూడా ఇలానే ఆలోచిస్తారా? అందరు హౌస్ వైఫ్స్ ఒకేలాగా ఉంటారు నాకు తెలిసి. సో మీ థింకింగ్ ఎలా ఉంటుంది, ప్రతిదీ షేర్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and support me. Take care. Bye bye.